వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వై నాట్ కుప్పం అంటూ జగన్ అత్యుత్సాహాన్ని చూపిస్తే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన టీడీపీ పులివెందుల టార్గెట్గా మంత్రాంగం చేస్తోంది. అసెంబ్లీకి రాకపోతే జగన్ను డిస్క్వాలిఫై చేస్తామని ఒకరు చెబుతూ ఉంటే విజయసాయి ద్వారా మంత్రాంగమని ఇంకొకరు చెబుతున్నారు. ఇంతకీ జగన్ విషయంలో టీడీపీ ఏదో చేయబోతోంది. అదేంటి? వాట్ టు డూ? జగన్ ఎలా ఎదుర్కొంటాడు? పులివెందుల నియోజకవర్గానికి ఉప ఎన్నిక తప్పదా? అయితే షర్మిల రంగంలోకి దిగుతారా? వాట్ ది స్టోరీ? వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామా ఏపీ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. గత జనవరి 25న రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటాను అంటూ ట్వీట్ చేయటం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుపులో కీలకంగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పటం వైసీపీ కేడర్లో స్తబ్దత క్రియేట్ చేసింది. ఈ క్రమంలో పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి సంచలన ట్వీట్ చేశారు. త్వరలో పులివెందులకు ఉప ఎన్నికలు ఖాయమంటూ బీటెక్ రవి చేసిన ట్వీట్ హాట్ టాపిక్గా మారింది. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన విజయసాయిరెడ్డి అప్రూవర్గా మారటం ఖాయమని, జగన్ డిస్క్వాలిఫై అవటం కూడా అంతే ఖాయమని అన్నారు బీటెక్ రవి. పులివెందుల నియోజకవర్గానికి ఉప ఎన్నికలు ఖాయమని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు బీటెక్ రవి. నెట్టింటా వైరల్గా మారిన బీటెక్ రవి ట్వీట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. మరోవైపు కస్టోడియల్ టార్చర్ కేసు విషయం త్వరలోనే కొలిక్కి రాబోతున్నట్టు చెబుతున్న ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు తాజాగా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. జగన్ అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేస్తానని డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు చెప్పటం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. మాజీ సీఎం, ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి శాసనసభ్యుడిగా అసెంబ్లీకి వచ్చి ఆయన మనోభావాలు చెప్పాలని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. జగన్కు ప్రతిపక్ష హోదా స్పీకర్, సీఎం ఇస్తారా? అది ప్రజలివ్వాలని రఘురామకృష్ణ అన్నారు. శాసనసభ్యుడు ఎవరైనా 60 రోజుల పాటు సరైన లీవ్ అడగకుండా సభకు హాజరు కాకుంటే అనర్హత వర్తిస్తుందని, అప్పుడు పులివెందులకు ఉప ఎన్నికలొస్తాయని అన్నారు. జగన్ అసెంబ్లీకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తెలిపారు. ఒకవైపు సాంకేతిక కారణాలను చూపిస్తూ అనర్హత వేటు పడుతుందనే అనుమానంతో అసెంబ్లీకి హాజరయ్యే విషయంపైన యూటర్న్ తీసుకోబోతున్నట్టు జగన్ సంకేతాలిచ్చారు. పార్టీ నేతలందరితో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటానని అన్నారు. ఇదే కనుక జరిగితే పులివెందులకు ఉప ఎన్నికలొచ్చే అవకాశం లేదు. అయితే రాజకీయ నేతలు ఏ ధీమాతో ఉప ఎన్నికలు వస్తాయని చెబుతున్నారు అనేది ప్రస్తుతానికి క్లారిటీ లేకున్నా రకరకాల ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్నాయి. రాజ్యసభ పదవి వదిలేసిన సాయిరెడ్డి త్వరలో అప్రూవర్గా మారబోతున్నారని, తర్వాత అవినీతి అక్రమాల కేసుల్లో జగన్కు ఇరకాట పరిస్థితి తీసుకొచ్చి పులివెందుల ఉప ఎన్నికలు జరిగేలా చేస్తారు అనే వాదన వినిపిస్తోంది. జగన్ను టార్గెట్ చేసి సరికొత్త రాజకీయానికి తెరలేపినట్టు సంకేతాలందుకుంటున్న తెలుగు తమ్ముళ్లు సైతం రెచ్చిపోతున్నారు. టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న ఒక అడుగు ముందుకేసి జగన్ దమ్ముంటే పులివెందుల్లో రాజీనామా చేయి, బ్యాలెట్ విధానంలో ఉప ఎన్నికలకు వెళ్దామంటూ సవాల్ విసిరారు. ఈవీఎంలపై అనుమానం ఉంటే బ్యాలెట్ విధానంలోనే ఉప ఎన్నికలు నిర్వహించేలా ఈసీని ఒప్పిద్దాం, సిద్ధమా అంటూ సవాల్ చేశారు. గత ఎన్నికల్లో 151 సీట్లలో గెలిస్తే మీది గొప్పతనం, ఓడిపోతే ఈవీఎంలపై నిందలా అంటూ విరుచుకుపడ్డారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఏకపక్ష విజయంతో వైఎస్ కుటుంబానికి కంచుకోటలాంటి కడప జిల్లాలోనూ టీడీపీ విజయభేరి మోగించింది. కూటమి పార్టీలు జనసేన, బీజేపీ సైతం జిల్లాలో బోణీ చేసి జెండా ఎగురవేశాయి. ఈ నేపథ్యంలో పులివెందులకు ఉప ఎన్నిక తీసుకొచ్చి అక్కడ జగన్ను ఓడిస్తే వైసీపీని కూకటి వేళ్లతో పెకిలించినట్టవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏదో ఒక రకంగా పులివెందుల్లో ఉప ఎన్నికలొచ్చే సూచనలు కనిపించటం వల్లే సాయిరెడ్డి ద్వారా మంత్రాంగం జరుపుతున్నట్టు టాక్. అందుకే అన్ని పార్టీలతో సమానంగా వ్యక్తిగత స్థాయిలో కలుస్తున్నట్టు సాయిరెడ్డి ఇటు షర్మిలతోనూ తర్వాత ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతోనూ భేటీ అయినట్టు టాక్. పులివెందుల్లో ఉప ఎన్నిక వస్తే షర్మిల ఏం చేయబోతారు అన్నది తెలుసుకోవటానికే మంత్రాంగం చేస్తున్నట్టు టాక్ నడుస్తోంది.
పులివెందుల ఉప ఎన్నిక అనేది రాష్ట్ర, జాతీయ స్థాయిలో కీలకమైన కొద్దిమంది నేతలకు ముందే తెలిసే అవకాశముంటుంది. అంతే తప్ప ఎవరో చెప్పినట్టు జరిగే అవకాశం లేదని కొట్టిపడేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. తెలుగు తమ్ముళ్ల అత్యుత్సాహం చూస్తూ ఉంటే వైనాట్ కుప్పం అని జగన్ అప్పట్లో రెచ్చిపోయినట్టే ఇప్పుడు వీరు సైతం రెచ్చిపోతున్నారని చెబుతున్నారు. కాకపోతే జగన్ను, జగన్ పార్టీని పాతాళానికి తొక్కేయటానికి, కూకటివేళ్లతో పార్టీని సమూలంగా తుడిచిపెట్టడానికి పులివెందుల ఉప ఎన్నిక ఓ బలమైన అస్త్రంగా ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు. అందుకే జగన్ను టార్గెట్ చేసి ముప్పేట దాడితో ఒత్తిడి తీసుకొచ్చైనా పులివెందులకు ఉప ఎన్నిక జరిగేలా చూడాలని తెలుగుదేశం పార్టీలోని కొంతమంది నాయకులు చాలా బలంగా హైకమాండ్కు తమ ప్రతిపాదనలు వినిపిస్తున్నట్టు టాక్ నడుస్తోంది. పులివెందుల ఉప ఎన్నిక జరిగి జగన్ లేదా ఆయన పార్టీ తరపున బరిలోకి దిగిన నేత ఓడిపోతే కడప వైఎస్ కుటుంబం కంచుకోట అనే పేరు సమూలంగా తొలగిపోతుందనే వాదన కూడా వినిపిస్తోంది. తెలుగు తమ్ముళ్లు అత్యుత్సాహంతో చెబుతున్న పులివెందుల ఉప ఎన్నిక వస్తుందో లేదో కానీ జగన్ను టార్గెట్ చేసేందుకు పనికొచ్చే అస్త్రాలేమైనా దొరుకుతాయేమోనని ఎదురు చూస్తున్నారు చంద్రబాబు. తమ్ముళ్ల అత్యుత్సాహాన్ని ఉద్దేశపూర్వకంగా పట్టించుకోవటం లేదనే వాదన వినిపిస్తోంది. ఏది ఏమైనా రాబోతున్న రోజుల్లో పులివెందుల కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకోవటం తథ్యమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.